श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तव अवतार। पतित पावन हेतु तव अवतार। मौसम पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। विषया विनिवर्तन्ते निराहारस्य देहिनां रसवर्ज्यं रसोप्यस्य परं दृष्ट्वा निवर्तते। దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియుండును. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు. ఇక్కడ మనం ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించినంత మాత్రాన ఆ యొక్క ఇంద్రియ భోగ వాంఛ పట్ల ఆసక్తి అన్నటువంటిది పోదు అన్నటువంటి విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాల్సింది ఏంటి అంటే, బంతిని నీటిలో బలవంతంగా తొక్కిపెట్టి ఉన్నంత వరకు అది ఉంటుంది. చేతిలో శక్తి క్షీణించినప్పుడు ఆ బంతి పైకి వచ్చేస్తుంది. అదే రకంగా ఈ యొక్క ఇంద్రియాలు కామానికి స్థావరాలు అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నారు. వాటిని పవిత్రం చేసుకోవాలా. ఋషికేశ సేవనం. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఋషికేశుని యొక్క సేవలో ఇంద్రియాలను ఎప్పుడైతే కైంకర్యం చేస్తామో అప్పుడు అవి పవిత్రమవుతాయి. మనం ఇంద్రియాలని భౌతికంగా సంతృప్తి పరచలేము. ఎందువల్ల అంటే ఆ యొక్క గోవింద, గో అంటే ఇంద్రియాలు, వింద ఆ యొక్క ఇంద్రియాలను విందు చేయగలిగినటువంటి ఆ గోవిందుని యొక్క సేవలో మనల్ని మనం ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటామో అప్పుడే ఆ ఇంద్రియాలు సంతృప్తి చెందేదానికి అవకాశం ఉంది. ఇంద్రియ భోగ వాంఛ ఎటువంటిది అంటే, మనం మహాదావాగ్నిలో ఎంత ఇంధనం పోసినా కానీ ఇంకా కావాలంటుంది, కానీ ఆ మంటలు సంతృప్తి ఏం చెందవు. అదే రకంగా చూడండి, మనం ఎంత అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి చూసినా ఇంకా చూడాలా అనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఇంద్రియ తృప్తి భావన అన్నటువంటిది అది అంత సామాన్యంగా పోయేటువంటిది కాదు. కేవలం వాటిని ఎట్లా సంతృప్తి పరచాలా ఇంద్రియాలని అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలా. అది కేవలం ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ హృషికేశుని యొక్క సేవలో కైంకర్యం కావడం వల్ల ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి, వేరే భౌతిక పరంగా మాత్రం కాదు. భౌతికంగా ఏ రకంగా ఉంటుంది అంటే, మనం చూడొచ్చు గొప్ప గొప్ప మహాత్ములు కూడా వాళ్ళు ఎంతో తపో నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు. విశ్వామిత్రుడు ఆ యొక్క మేనక యొక్క ఆ రూపానికి ఆకర్షితుడై ఆయన పతితుడయ్యాడు. శౌరవముని
నీటిలో కూర్చొని తపస్సు చేస్తున్నాడంట. మీరెవరన్నా ప్రయత్నం చేయండి, నీటిలో కూర్చొని తపస్సు చేయాలంటే ఏం సామాన్యమైన విషయమా? అంత శక్తి, నిగ్రహ శక్తి కలిగినటువంటి వ్యక్తి నీటిలో 2 చేపలు సంపర్కం చేసుకునేది చూసి మనసు చలించి బాహ్య ప్రపంచానికి వచ్చి భ్రష్టుడయ్యాడంట. సో ఈ రకంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం అన్నటువంటిది అది భౌతికంగా ఎంత ప్రయత్నం చేసినా కాదు, ఆ భగవంతుని యొక్క సేవలో, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ భగవంతుని యొక్క సేవలో మనం కైంకర్యం చేసినప్పుడు అది సంతృప్తి చెందుతాయి. మళ్ళా ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తించాలి. మనం శరీరంతో సంబంధం లేదు, శరీరం వృద్ధుల్లో కూడా ఇంద్రియ భోగ వాంఛ పోతుంది అనేది ఏమీ లేదు. మొదటి నుంచి కౌమార ఆచరతే ప్రాజ్ఞ, ఒక తెలిసినప్పటి నుంచి మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టుగా ప్రాథమిక దశ నుంచి, జీవితం ఆరంభం నుంచి ఇంద్రియాలను ఎట్లా నిగ్రహించాలా అన్నటువంటిది ప్రాక్టీస్ చేయకపోతే, సాధన చేయకపోతే వృద్ధాప్యంలో కూడా ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి అన్నటువంటిది అవకాశం ఏం లేదనమాట. అప్పుడు కూడా బుసలు కొట్టే పాముల్లాగా ఇంద్రియాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఒకసారి అక్బర్కు బీర్బల్కు చర్చ జరుగుతుందంట. అప్పుడు బీర్బల్ అక్బర్తో చెప్పాడు, స్వామి వృద్ధాప్యం వచ్చినా కానీ ఇంద్రియ నిగ్రహం ఉండదు అన్నాడు. అప్పుడు అక్బర్ అన్నాడు, ఏంటి బీర్బల్ నువ్వు అట్లా మాట్లాడతావు, ఏంటి అసలు వృద్ధాప్యం అంటే శరీరం నష్టం అయిపోయింది, అటువంటిప్పుడు ఇంద్రియ కోరిక ఎక్కడ ఉంటుంది, ఇంద్రియాలు ఎట్లా అతన్ని ప్రేరేపిస్తాయి అని చెప్పి అన్నాడు. అప్పుడు బీర్బల్ అన్నాడు, లేదు స్వామి, మీకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఈ యొక్క వృద్ధాప్యంలో కూడా కోరికలు అట్లాగే ఉంటాయన్నటువంటి విషయం మీకు నేను నిరూపిస్తాను అన్నాడు. ఒకసారి ఏమైంది అంటే ఆయన యొక్క రాజకొలువులో ఒక మంత్రి ఉండేవాడు, చాలా ప్రధానమంత్రి, ఆయన వృద్ధుడయ్యాడు, ఆయనకు మృత్యు ఆసన్నమైంది. అప్పుడు అందరూ వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు. ఈ వార్త అక్బర్కి తెలిసింది. అక్బర్ కూడా పరామర్శించడానికి వెళ్తూ బీర్బల్ని కూడా పిలిచాడు. బీర్బల్ అన్నాడు, స్వామి మీరు కూడా రండి నాతోటి. బీర్బల్తో అన్నాడు అక్బరు, మీరు రండి అన్నాడు. వెళ్ళేటప్పుడు బీర్బల్ ఏమన్నాడు అంటే, స్వామి మీరు ఏమనుకోకుండా నాకు ఒక విన్నపం ఉంది అన్నాడు. ఏంటది అన్నాడు. మీ కుమార్తెను కూడా తీసుకురండి అన్నాడు. అక్బర్ అన్నాడు, మరి నా కుమార్తె దేనికి అన్నాడు. మీరు తీసుకురండి అయ్యా స్వామి అని చెప్పాడు. విషయం తర్వాత చెప్తానన్నాడు. సరేనని చెప్పి అక్బర్ కుమార్తె, బీర్బలు ముగ్గురు కలిసి ఆ యొక్క ప్రధానమంత్రి మృత్యువుకి సిద్ధంగా ఉన్నాయని పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అతని యొక్క ముఖంలో మృత్యుకళ ఉట్టిపడుతూ ఉందన్నమాట. కళ్ళు ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయాయి, బుగ్గలు సొట్టపడి ఉన్నాయి, ఈ యొక్క చర్మం అంతా ముడతలు పడిపోయి ఉంది. ఏ క్షణంలో అయినా కానీ బకెట్ తన్నేయచ్చు. వాడు ఎంతో మృత్యుకళ ఉట్టిపడుతూ ఆ ముఖం చాలా దీనంగా పెట్టి అక్బర్ని చూసి చాలా దీనంగా చూశాడు. తర్వాత కళ్ళు కొంచెం పక్కకు మెదిలిపాడు. బీర్బల్ ఉన్నాడు, బీర్బల్ని కూడా చాలా దీనంగా చూశాడు. ఇంకొంచెం కళ్ళు పక్కకు తిప్పి చూశాడు. నవయవనంలో ఉన్నటువంటి అక్బర్ కుమార్తె కనిపించింది. వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఎంత దీనంగా ఉన్నాడో ఈ నవయవనంలో ఉన్నటువంటి ఈ యొక్క యువతిని చూసేసరికి వాడి యొక్క ముఖం 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోయిందనమాట. ఎంతో తేజస్సుతోటి అంటూ చూస్తూ ఉన్నాడు. అప్పుడు బీర్బలు అక్బర్కి చూపించాడు, చూసారా మనల్ని చూసినప్పుడు వాడి ముఖం ఎట్లా ఉండింది, ఇప్పుడు మీ కుమార్తె నవయవనంలో ఉంది, ఆమె అందాన్ని చూసేసరికి వాడి యొక్క ముఖం చూడండి ఎంత తేజస్సుగా వెలిగిపోతుంది అని. అప్పుడు అక్బర్ అంగీకరించాడు, మృత్యు సమయంలో కూడా, వృద్ధాప్యంలో కూడా ఇంద్రియ నిగ్రహం అన్నటువంటిది సాధన చేయకపోతే వాడు చివరి దశలో కూడా ఆ ఇంద్రియాలు వాడిని వేధిస్తాయి అని చెప్పి అక్బరు అంగీకరిస్తాడనమాట. సో ఈ రకంగా మనం కౌమార ఆచరతే ప్రాజ్ఞ, ఒక తెలిసినప్పటి నుంచి మనం ఆచరణ సాధన అన్నటువంటి చేయకపోతే ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం అన్నటువంటిది ఉండదు. ఆ యొక్క మృత్యు సమయంలో కూడా ఇవి మనల్ని బాధిస్తాయి. సో అందువల్ల ఈ యొక్క ఇంద్రియాలను నిగ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలా. భగవంతుడు కూడా ఇంద్రియాలు అన్నటువంటిది కామానికి స్థావరాలు అంటున్నారు. భౌతికంగా వాటిని మనం ఏ రకంగా సంతృప్తి పరచలేము. భౌతికంగా అంటే ఇప్పుడు పునర్మూషికాయ నమః లాగా ఉంటుంది. వాటికి ఎంత మనం ఇంద్రియ సంబంధమైనటువంటి వస్తువుల్ని మనం నైవేద్యంగా పెట్టినా కానీ ఇంకా కావాలా ఇంకా కావాలా ఇంకా కావాలంట ఇంద్రియాలు. కడుపేమో వద్దంటుంది కానీ నాలుగు కావాలంటుంది, కళ్ళు కావాలంటాయి, వాటికి సంతృప్తి ఉండదు. ఈ యొక్క ఇంద్రియాలు ఆ రకంగా ఉంటాయి. ఒక మూషికం ఒకటి ఉండిందంట, ఒక సాధువు దగ్గరికి వెళ్ళింది, నన్ను రక్షించండి రక్షించండి అని. సాధువు అడిగాడు, ఏంటి నీకు వచ్చిన కష్టం అన్నాడు. పిల్లులు వెంటాడుతూ ఉన్నాయి, ఆ పిల్లుల బారి నుంచి నన్ను కాపాడండి అని. సరేనని చెప్పి, ఎట్లా కాపాడమంటావు అంటే, నన్ను పిల్లించేసేస్తే మీ తపశ్శక్తితోటి నాకు బాధలన్నీ పోతాయి. సరేనని చెప్పి పిల్లించేస్తాడు. కొన్ని రోజుల తర్వాత మియా మియా ఉంటూ మళ్ళా వచ్చింది. ఏంటి మళ్ళా వచ్చావంటే, పిల్లినైతే చేశారు, ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చాయి. ఏంటి ఆ కష్టాలు అంటే, కుక్కలు తరుముతూ ఉన్నాయని. మరి ఇప్పుడేం చేయమంటావు? కుక్కను చేసేస్తే నాకు అన్ని కష్టాలు పోతాయి. సరే అని చెప్పి ఆయన మా కుక్కను చేశాడు. కొన్ని రోజులకి బాగో అంటూ వచ్చింది. ఇప్పుడేంటి నీకు అది కష్టం అంటే, మీరు కుక్కనైతే చేశారు, పులులు వెంటాడుతూ ఉన్నాయి, చివరిగా నన్ను పులిని కానీ చేశారంటే నా సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి, దయచేసి నన్ను పులిని చేయండి అన్న. తర్వాత సరే ఇంత సాయం చేశాం కదా అని చెప్పి పులిని చేసేశాడు.
పులి అయిన తర్వాత నీలుక్కొని గుచ్చుకొని పెద్దగా గాండ్రిస్తూ ఉందన్నమాట. తదేకంగా చూస్తూ ఉంది తీక్షణంగా. ఏంటట్ట చూస్తున్నావంటే, పులినైతే చేశారు, నాకు చాలా ఆకలిగా ఉంది, మిమ్మల్ని తినాలనుకుంటా ఉన్నానని. ఓహో ఇట్లా ఉంది నీ కథ అని చెప్పి పునర్మూషికాయన మళ్ళీ మూషికం చేస్తారు. సో భూమండలం అంతా ఇచ్చినా మరి చంద్రమండలం సంగతి ఏంటి అంటారు. ఈ కోరికలు అన్నటువంటివి సంతృప్తి చెందవు. సో ఈ యొక్క ఇంద్రియాలలో ఉన్నటువంటి ఆ కోరికలు, ఆ యొక్క తీవ్రత, ఆ యొక్క ప్రభావం భౌతికంగా ఎన్ని రకాలైనటువంటి ఇంద్రియ భోగాలు ఇచ్చినా కానీ అవి సంతృప్తి పొందవు. ఒక అందమైన స్త్రీని చూస్తే ఇంకో అందమైన స్త్రీ కనిపిస్తే సంతృప్తి చెందుతాడా? ఆమెను చూస్తాడు, ఇంకొక అందమైన స్త్రీని చూస్తాడు. అట్లా వాడికి సంతృప్తి అన్నటువంటిది ఉండదన్నమాట. అందుకనే ఆధ్యాత్మిక చింతనలో పద్ధతులు పెట్టారు. విగ్రహారాధన, శ్రీ విగ్రహాలను రోజు దర్శించమన్నారు. ఎందువల్ల అంటే ఆ శ్రీ విగ్రహాలను దర్శించడం ద్వారా ఏమవుతుంది అంటే భౌతిక విగ్రహాల పట్ల ఆసక్తి పోతుంది. అందువల్ల రోజు అర్చ విగ్రహాలని, భగవంతుని మందిరానికి వెళ్ళి ఆ శ్రీమూర్తులను దర్శించమని చెప్పి, భగవంతుని యొక్క రూపం, ఆ యొక్క విగ్రహాలను దర్శించమని ఎందుకు చెప్పారు అంటే ఆ విగ్రహాలను రోజు తిలకించడం ద్వారా, దర్శించడం ద్వారా ఈ భౌతిక విగ్రహాల పట్ల ఆసక్తి పోతుంది అని చెప్పారు. అందుకనే రామానుజాచార్యుల వారి కాలంలో విల్లిదాస అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటి అంటే ఒకరోజు ప్రయాణం చేస్తూ ఉంటే నదీ తీరంలో, కావేరీ నదీ తీరంలో భార్య ముందు గొడుగు పట్టుకుని వెనక్కి నడుచుకుంటూ పోతూ ఉన్నాడు అనమాట. అక్కడ అందరూ హేళన చేస్తూ ఉన్నారు. రామాంజుల వారు కరుణతోటి, ఆచార్యులు కరుణ కలిగి ఉంటారు ప్రతి ఒక్కరి మీద కూడా. వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి వాడు వైష్ణవుడు. కానీ మనం ప్రస్తుతం సమాజంలో పరదుఃఖ సుఖి, ఇతరుల యొక్క దుఃఖం మనకు సుఖం ఇస్తుంది అనమాట, ఆనందాన్ని ఇస్తుంది. సో ఈ యొక్క రామానుజాచార్యుల వారు వాడిలో ఏదో జ్ఞానోదయం కలిగించాలని చెప్పి అరే వాడిని పిలుచుకురండి అన్నాడు. అతను వచ్చాడు. నాయన నీ ప్రయత్నం ఏంటి అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, నా భార్య యొక్క కళ్ళు చాలా అందంగా ఉంటాయి, ఆ కళ్ళు చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అన్నాడు. అప్పుడు ఆచార్యుల వారు అన్నారు, అరే నాయనా అంతకన్నా అద్భుతమైనటువంటి నేత్రాలు నీకు చూపిస్తే ఏం చేస్తావు అన్నాడు. అతను అన్నాడు, అంతకన్నా అద్భుతమైన నేత్రాలు ఉండనే ఉండవు, మరి ఉంటే ఒకవేళ ఏం చేస్తా అన్నాడు. ఆ నేత్రాలకు నేను శరణాగతి పొందుతానన్నాడు. అటైతే నాతో రా అని చెప్పాడు. నేరుగా ఆ శ్రీరంగనాథుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ శ్రీరంగనాథుని యొక్క కమల నేత్రాలను దర్శనం గావించాడు. ఎప్పుడైతే ఆ రంగనాథుని యొక్క కమల నేత్రాలు చూశాడో విల్లిదాసు, అబ్బా ఆ దేవదేవుని యొక్క నేత్రాలకు తన్మయత్వం చెంది దాసోస్మి అంటూ శరణాగతి పొందాడు. ఎప్పుడైతే ఆ విగ్రహాల రూపం చూస్తేనే దాసోస్మి శరణాగతి పొందాడు. అదే రకంగా మనలో కూడా ప్రతినిత్యం భగవంతుని యొక్క నామం చేయడం ద్వారా నాలుక యొక్క జిహ్వా చాపల్యం పోతుంది. భగవంతుని యొక్క రూపాన్ని అర్చ విగ్రహాల రూపంలో దర్శించడం ద్వారా కళ్ళల్లో ఉన్నటువంటి కామభావన పోతుంది. భగవంతుని యొక్క నామాన్ని వినడం ద్వారా, తత్వాన్ని వినడం ద్వారా ఆ చెవులకు ఉన్నటువంటి భౌతిక ప్రాపంచిక విషయాలు వినాలా అన్నటువంటి ఆసక్తి పోతుంది. భగవంతునికి అర్పించినటువంటి పుష్పాలు, సుగంధమైనటువంటి అగరొత్తులు, వీటి వాసన చూడడం ద్వారా భౌతిక సుగంధాలు వాసన చూడాలా అన్నటువంటి భావన నాసికేంద్రాలకు పోతుంది. భగవత్ సేవ చేయడం ద్వారా, భగవద్ భక్తులను సేవించడం ద్వారా మన యొక్క స్పర్శ అన్నటువంటిది కూడా పవిత్రమవుతుంది. ఈ రకంగా ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలో కైంకర్యం చేయడం ద్వారా ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా మనం పవిత్రం చేసుకునేదానికి అవకాశం ఉంది. అదొకటే మార్గం. కానీ ప్రాపంచికంగా ఇంద్రియాలను సంతృప్తి పరచాలా అని మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఉపయోగం లేదు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ యొక్క ఇంద్రియాలను భగవత్ సేవలో వాటిని కైంకర్యం చేయాలా, వాటిని మనం నిగ్రహింపచేయాలా. భగవంతుడు భగవద్గీతలో కూడా వివరిస్తూ ఉన్నారు. ఈ యొక్క శరీరం అన్నటువంటిది ఒక రథంతో పోలుస్తూ ఉన్నారు. ఆ రథానికి ఎన్ని గుర్రాలు ఉన్నాయ్యా? 5 గుర్రాలు ఉన్నాయి, 5 అశ్వాలు. ఆ 5 అశ్వాలు పంచేంద్రియాలు. మరి ఆ గుర్రాలకు కళ్ళెం కట్టున్నారు. ఆ కళ్యాణ్ణి మనస్సుతో పోల్చారు, అంటే స్టీరింగ్ మనస్సుతో పోల్చారు. మరి నడిపించేవాడు చోదకుడు ఎవరు? బుద్ధి అన్నారు. ప్రయాణికుడు ఆత్మ అన్నారు. ఉదాహరణకి నడిపించేవాడు బలంగా కళ్యాలు పట్టుకోవాలి. బలంగా కళ్యాలు పట్టుకోకపోతే ఒక్కో గుర్రం ఒక్కో దిశలో ప్రయాణం చేస్తుంది. అప్పుడేమవుతుంది? ప్రయాణం సాఫీగా ఉండదు. వెనక సీట్లో ఆర్టీసీ బస్సులో కూర్చుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే కళ్యాలు గట్టిగా పట్టుకునేటువంటి చోదకుడు ఉండాలి, స్టీరింగ్ బాగా పట్టుకోవాలి. మరి బుద్ధి చోదకుడు అన్నారు. మరి బుద్ధి బలహీనంగా ఉంటే ఏమవుతుంది? కళ్యాలు గుర్రాలు చేతిలోంచి లాగేసుకుంటాయి. విచ్చలవిడిగా ఒక్కో దిశలో, కళ్ళు ఒక దిశలో పరిగిస్తున్నాయి, నాలుక ఒక దిశలో పరిగిస్తూ ఉంది, స్పర్శ ఒక దిశలో పరిగిస్తూ ఉంది, చెవులు ఒక దిశలో పరిగిస్తూ ఉన్నాయి, ముక్కు ఒక దిశలో, ఒక్కో గుర్రం ఒక్కొక్క మార్గంలో పోతూ ఉంటే మరి ప్రయాణం సాఫీగా ఎట్లా ఉంటుంది చెప్పండి. అందుకని నడిపించేవాడు బుద్ధి బలంగా ఉండాలా. నడిపించేవాడు ఎవరు? బుద్ధి అన్నారు. బుద్ధి బలంగా ఉండాలా. మరి బుద్ధి
ఎప్పుడు బలమవుతుంది? భగవంతుడు చెప్తూ ఉన్నారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయంతితే. ఎవరైతే భగవంతునికి ప్రీతిపూర్వకంగా సేవలు చేస్తారో అప్పుడు భగవంతుడు బుద్ధినిస్తాడు. ఆ బుద్ధిని మనం ఆ బుద్ధి ద్వారా ఆ యొక్క కళ్యాణను మనం బలంగా పెట్టుకునే దానికి అవకాశం ఉంది. అప్పుడు ఈ 5 అశ్వాలు కూడా సక్రమంగా ప్రయాణం చేసేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. భగవంతునికి ప్రీతిగా మనం ఎప్పుడైతే సేవలు చేస్తామో ఆ భగవంతుడు బుద్ధి దదామి బుద్ధియోగంతో, నేను బుద్ధినిస్తాను నన్ను చేరుకునేదానికి అని చెప్తున్నాడు. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధి బలంగా ఉంటుంది. ఇప్పుడు మనకుండేటువంటి బుద్ధి బలంగా లేదు, వక్రంగా ఉంది, అందువల్ల బలహీనంగా ఉంది. అందువల్ల మన మనస్సును మనం ఆధీనంలో పెట్టుకోలేకుండా ఉన్నాం, మన యొక్క ఇంద్రియాలను ఆధీనంలో పెట్టుకోలేకుండా ఉన్నాం. ఎప్పుడైతే మనల్ని మనం భగవత్ సేవలో కైంకర్యం చేసుకొని మనం అప్పుడు ఆ యొక్క మనస్సుని బుద్ధిని మనం ఆ మనస్సుని నిగ్రహించేదానికి అవకాశం ఉంది. భగవత్ సేవలో కైంకర్యమైనప్పుడు ఆ భగవంతుడు ఇచ్చిన బుద్ధి ద్వారా మనస్సును ఇంద్రియాలని మనం నిగ్రహించేదానికి అవకాశం ఉంది. అందుకనే మనస్సుని ఆచార్యులు కోతితో పోలుస్తూ ఉన్నారు. ఒట్టి కోతి కూడా కాదండి, దీనికి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇది మత్తులో ఉందంట, కళ్ళు తాగి ఉందంట, దానికి పైన పిచ్చి బట్టి ఉందంట, దానికి పైన కాలుకు ముళ్ళు గుచ్చుకొని ఉందంట. అటువంటి కోతితోటి ఈ యొక్క మనసును పోలుస్తూ ఉన్నారు. సో అందువల్లే నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయండి. అంత వేగంగా ఈ మనసు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ యొక్క మనస్సును నిగ్రహించాలా, మనో నిగ్రహం అన్నటువంటిది చాలా అవసరం. అందుకనే ఇంతకు ముందు పూర్వానికి మనసు ఎంత చంచలం అంటే, ఒక 2 బ్రహ్మచారులు విద్యను అభ్యసించిపోతూ ఉన్నారంట. దారిలో పోతూ ఉంటే గురువు గారి దగ్గర నుంచి విద్యాభ్యాసం అయిపోయింది, తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్తూ ఉన్నారు. దారిలో పోతూ ఉంటే ఒక నదిని దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఒక గర్భిణీ స్త్రీ వచ్చి ఒక బ్రహ్మచారిని అడిగింది, అయ్యా నేను గర్భంతో ఉన్నాను, నదిని దాటలేను, నాకు సహాయం చేయమని. అప్పుడు ఆ బ్రహ్మచారి ఏమన్నాడంటే, నేను నైష్టిక బ్రహ్మచారిని, స్త్రీని కన్నెత్తి కూడా చూడను, నీకు సహాయం చేయలేను అన్నాడు. సరేనని చెప్పి ఆమె ఇంకో బ్రహ్మచారిని అడిగితే, అమ్మ నేను సహాయపడతానని చెప్పి భుజాన్ని ఎక్కించుకొని నదిని దాటించాడు. నదిని దాటించిన తర్వాత ఆమె మార్గాన ఆమె వెళ్ళిపోయింది, వీళ్ళ మార్గాన వీళ్ళు వెళ్ళిపోయారు. 3 గంటల ప్రయాణం అయిపోయింది. ఎవరైతే స్త్రీని కన్నెత్తి కూడా చూడనని చెప్పి అన్నాడో సహాయపడినటువంటి బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళి, నువ్వు గురుద్రోహం చేశావు అన్నాడు. అరే నేనేం చేశానయ్యా అన్నాడు. గురువు గారు ఏం చెప్పారు, బ్రహ్మచర్యం పాటించేటప్పుడు స్త్రీని కన్నెత్తి కూడా చూడకూడదన్నారు. మరి నువ్వు భుజానెక్కించుకొని నదిని దాటించావు, నువ్వు గురుద్రోహివి అన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి ఏమన్నాడు అంటే, నేను నదిని దాటించేంత వరకే ఎక్కించుకున్నాను, నదిని దాటించి 3 గంటల ప్రయాణం అయిపోయింది, నువ్వు ఇంకా మనసులో మోస్తూ ఉన్నావు, మొదట నువ్వు దించి, వీడు ఎట్ట ఎత్తుకున్నాడా ఎట్ట దించాడా నువ్వు మనసులో మోస్తున్నావు, నువ్వు దించే మొదట అన్నాడు. సో ఈ రకంగా మనం ఈ యొక్క మనసులో ఆఫీస్లో ఉంటే ఇంటి దగ్గర ఆలోచిస్తూ ఉంటాం, ఇంటి దగ్గర ఉంటే ఆఫీస్ గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఇక్కడ ఉంటే అక్కడ, అక్కడ ఉంటే ఇక్కడ. కోతి కుదురుగా ఒక్క కొమ్మ మీద కూర్చోదు, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకుతూ ఉంటుంది. అదే రకంగా మన మనసు కూడా ఈ ఆలోచన 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 ఈ ఆలోచన వీటన్నిటితోటి బుర్ర వేడెక్కిపోతూ ఉంది. ఏవం ప్రసన్న మనసో, ప్రశాంతమైనటువంటి చిత్తం మనకెక్కడ లభిస్తుంది అంటే భగవంతుడు ఏవం ప్రసన్న మనసో, ఆయన్ని కలతపరిచేటువంటిది సృష్టిలో ఏమీ ఉండదంట. భగవంతుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారంట. అదే రకంగా మనం కూడా ఉండాలంటే ఆయన సేవలో మనల్ని మనం ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటామో అప్పుడు మనం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. చాలా మంది అంటారు, మీ ఆధ్యాత్మిక చింతన ఏ రకంగా ఉపయోగపడుతుంది అని. అరే నాయన, భగవంతుడిని సేవించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటే గంట చేసే పని అరగంటలో చేయొచ్చు, లేకపోతే పావు గంటలో చేయొచ్చు. అదే మనసు కలత చెంది ఉంటే గంట చేసే పని 4 గంటలు పట్టచ్చు, 10 గంటలు పట్టచ్చు, అసలు చేయకుండా కూడా పోవచ్చు. సో అందువల్ల భౌతికంగా కూడా మన మనసు ప్రశాంతతను బట్టి మన యొక్క భవిష్యత్తు అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది. మనసు స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తికి, వాడు చిన్న పిల్లవాడు చదువుకునేటప్పుడు కూడా మనసు స్థిరంగా ఉంటే పుస్తకం చేతిలో పట్టుకుని ఉంటాడు, కానీ వాడికి చేతిలో పుస్తకం ఉంది కానీ మనసు మాత్రం ఎక్కడో ఆట స్థలంలో ఉంది, వాడు ఆటల మీద ఆలోచిస్తూ ఉన్నాడు. అందువల్ల ఎంత గంట 2 గంటలు కూడా ఒక్క పేజీలో ఉన్నటువంటి సబ్జెక్టు వాడికి ఏం బుర్రకి ఎక్కట్లేదు అనమాట. అదే నిలకడగా మనసు ఉంటే వాడు ఒక్కసారి చదివితే అది వంట పడుతుంది, అది వాడికి అర్థమవుతుంది, జ్ఞాపకం ఉంటుంది. సో విద్యార్థులకైనా కానీ ఉద్యోగస్తులకైనా కానీ ఎవరికైనా కానీ మనసు నిలకడగా ఉంటే వాళ్ళ జీవితం సరళమవుతుంది, వాళ్ళ జీవితం సుఖవంతరం అవుతుంది. మరి మనసు పవిత్రంగా ఉంచుకునే దానికోసం మనం ప్రయత్నం చేయాలా? సో అందరూ ఏమంటారంటే, ఈ యొక్క
సాధన, భగవత్ సేవ నామం ఇవన్నీ ఎట్లా మనకు ఉపయోగపడతాయి స్వామి అంటారు. ఈ రకంగా ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం, రైలుకు పట్టాలకు రెండు చువలు ఉంటాయి. ఆ రెండు ఉంటేనే రైలు ప్రయాణం సాగుతుందన్నమాట. అదే రకంగా మన జీవితంలో కూడా ఆధ్యాత్మికం, భౌతికం రెండు పట్టాలకు రెండు చువలివి. ఈ ఆధ్యాత్మికం, భౌతికం రెండు ఉంటేనే ఈ యొక్క వాహనం ప్రశాంతంగా నడుస్తుంది ముందుకి. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కేవలం భౌతిక జీవితం ఇంకా ఆధ్యాత్మిక అవసరం లేదంటే ఒక రైలు పట్టాలో ఒక చువ్వ తీసేస్తే ఏమవుతుందండి? రైలు ప్రయాణం సాగుతుందా? సాగదు. మనిషి జీవితానికి ఆధ్యాత్మికం, భౌతికం రెండు రైలు పట్టాలాగా అవి రెండు ఉన్నప్పుడే ఈ యొక్క వాహనం ప్రశాంతంగా ముందుకు వెళ్తుంది. ఈ యొక్క ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఆధ్యాత్మిక జీవితం లాస్ట్ ప్రయారిటీ కాదు. ఆధ్యాత్మిక జీవితం ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాలా. ఎప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ యొక్క శరీరాన్ని ఎట్లా నడిపిస్తే ఇది స్మూత్ గా నడుస్తుంది, హ్యాపీగా నడుస్తుంది, ఆనందంగా నడుస్తుంది, ఈ సత్యాలన్నీ మనం తెలుసుకోవాలా. సో అందువల్ల ఇక్కడ భగవంతుడు చెప్పినట్టుగా ఈ యొక్క శరీరం అన్నటువంటి ఈ యొక్క రథానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. కళ్యాలు అన్నటువంటిది మనస్సు, బుద్ధి అన్నటువంటి వాడు చోదకుడు, ప్రయాణికుడు ఎవరు? ఆత్మ. సో ఏ వాహనంలో అయినా ప్రయాణం బాగా ఉండాలా అంటే నడిపించే డ్రైవర్ బాగా ఉండాలా, స్టీరింగ్ను గట్టిగా పట్టుకోవాలా, ఆ యొక్క అశ్వాలను సక్రమంగా నడిపించాలా. మరి ఆ బుద్ధి అన్నటువంటిది భగవత్ సేవ ద్వారానే అది బలోపేతమవుతుంది. అందువల్ల భగవంతుడు ఆయన తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, నన్ను ఎవరైతే ప్రీతిగా సేవిస్తారో, ప్రీతిగా భగవంతుడికి కావలసినటువంటిది ప్రీతి, ప్రేమ. ఆ ప్రేమ అన్నటువంటిది లేకపోతే భగవంతుడు స్వీకరించాడు ఏ సేవ అయినా కానీ. ఆ ప్రేమగా మనం ఎప్పుడైతే మనల్ని భగవంతుడిని సేవిస్తామో దదామి బుద్ధి యోగంతో, నేను బుద్ధినిస్తాను నన్ను చేరుకునేదానికి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అందుకనే మనం చరిత్రలో చూడొచ్చు. మనం ఇప్పుడు ఏంటి అంటే అజామిలుడు ఆయన ఎంతో కఠినమైనటువంటి పాపాలు చేశాడనమాట. ఎన్ని పాపాలు చేశాడు అంటే హత్యలు చేశాడు, దోపిడీలు చేశాడు, దొంగతనాలు చేశాడు, అత్యాచారాలు చేశాడు, మద్యాన్ని సేవించాడు, అన్నీ చేశాడు. కానీ అంత్యకాలంలో నారాయణ అనేటువంటి తన కుమారుడి పేరుని జపించే అవకాశం భగవంతుడు కల్పించాడు. దానికి శాస్త్రాలు ఏం చెప్తూ ఉన్నాయి అంటే, భాగవతం ఏం చెప్తుంది అంటే, అజామిలుడు తన పూర్వాశ్రమంలో ఆయన నారాయణ శిలను ప్రేమగా సేవించేవాడంట, ప్రేమగా పూజించేవాడంట. అందువల్ల భగవంతుడు ఆ సేవ చేశాడు కాబట్టి కరుణతోటి తన యొక్క కుమారునికి నారాయణ అని పేరు పెట్టుకునేటట్టుగా భగవంతుడు పరమాత్మ ప్రేరేపించాడు. అందువల్ల నారాయణ అని తన కుమారుడికి పేరు పెట్టుకున్నాడు అనమాట. ఆ పేరు పెట్టుకోవడం వల్ల నారాయణ ఆ పిల్లవాడి మీద ఉన్నటువంటి వ్యామోహంతో, ప్రేమతోటి ప్రతి క్షణం నారాయణ 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 అని జపించడం వల్ల అతను ఏమైంది అంటే ఆ చివరి దశలో ఆ పిల్లవాడు యమకింకర్లు వచ్చినప్పుడు ఆ నారాయణుని నామం అంతగా జపించడం వల్ల ఆ పిల్లవాడు మీద ఉన్నటువంటి వ్యామోహం వల్ల నారాయణ అని చెప్పి జపించాడు. తర్వాత నరకానికి పోకుండా అతను వైకుంఠానికి వెళ్ళేదానికి అవకాశం లభించిందనమాట. సో అందువల్ల మనం ఎప్పుడైతే ప్రీతిగా అతను ఇంతకు ముందు నారాయణశిలను సేవించడం వల్ల ఆయనకి భగవంతుడు అవకాశాన్ని కల్పించాడు. మనం కూడా ఎప్పుడైతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్, స్వల్ప ధర్మం మనం భగవంతుని పాదపద్మాలకు ఏదైతే చేసుకుంటామో అదే మనల్ని కాపాడుతుంది. త్రాయతో మహతో భయాత్, అతి భయంకరమైనటువంటిది మృత్యువు. ఆ మృత్యు సమయంలో మనల్ని కాపాడేది ఏంటి అంటే ఆ స్వల్ప ధర్మం, భగవంతుని పాదపద్మాలకు చేసుకున్న ఆ స్వల్ప ధర్మం కాపాడుతుంది. అంతేకాని మన బ్యాంక్ బ్యాలెన్స్లు, మన ఆస్తులు, అంతస్తులు, పదవులు ఇవేవి కాపాడవు. ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్నటువంటి స్వల్ప ధర్మమే మనల్ని కాపాడుతుంది. మనం ప్రాపంచికంగా ఎవరికి ఎన్నైనా సేవలు చేయండి, ఒక్కరోజు చేయకపోతే వాడు పనికి మాలినోడు అంటాడు. కానీ భగవంతునికి సేవ ఏదైతే చేయండి ఆయన మర్చిపోడు. అందుకనే బృందావనంలో యశోదమ్మ అడుగుతుందనమాట, ఏ కన్నయ్య, కోతులు చూస్తే పిల్లలు పారిపోతారు, వాటి మధ్యలో కూర్చుని వాటికి వెన్నా మీగడ తినిపిస్తున్నావు ఏంట్రా నాన్న అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడంట, అమ్మ రామావతారంలో వచ్చినప్పుడు సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ వానరాలన్నీ కూడా నన్ను అనుసరిస్తూ వచ్చాయి. అరణ్యాల్లో వెళ్ళినప్పుడు ఆకులు అలములు తిన్నాయి, ఎడారుల్లో వెళ్ళినప్పుడు తాగడానికి నీరు కూడా లేదు, కానీ నన్ను విడిచిపెట్టలేదు. అందువల్ల ఈరోజు
నేను నా స్వహస్తాలతో వెన్న మీగడ తినిపిస్తూ ఉన్నానని. అంటే యుగం మారిపోయినా కానీ అవి చేసిన సేవ భగవంతుడు మర్చిపోలేదు. కృష్ణావతారంలో కోతుల మధ్యలో కూర్చుని వాటికి వెన్న మీగడ తినిపిస్తున్నాడు. ప్రాపంచికంగా ఏ వ్యక్తికి ఏమి చేసినా ఈ రోజు చేస్తే రేపు చేయకపోతే చేయలేదంటారు, కానీ భగవంతుడు మాత్రం ఆయనకి చేసిన స్వల్ప ధర్మం కూడా మర్చిపోడు. అందువల్ల చెడని పదార్థము హరిసేవ. హరిసేవ ఒక్కటే చెడదు, మిగిలినవన్నీ కూడా ఈ శరీరంతో పాటు పోతాయి. ఆత్మతో వచ్చేటువంటిది ఆ పరమాత్మ సేవ. అందువల్ల కలియుగంలో యుగధర్మం నామస్మరణ. అందువల్ల నామాన్ని జపించి ఆ యొక్క దేవదేవుని అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నించాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. सहस्रशीर्षरञ्जितम् सहस्रहस्तराजितम् सहस्रविधविभासितम् सहस्रवर्णसंश्रितम् सहस्ररूपदीपितम् सहस्रनामधरलितम् समस्तसद्गुणोन्नतम् समस्तदेवतातुतम्